హైడ్రా పేరుతో ఇండ్లు కూలగొడుతున్నాడు ఆయన. ఇండ్లు కూలగొడుతూ ఉంటే పాపం వాళ్ళు విలవిలలాడుతూ ఆర్తనాదాలు చేస్తున్నారా హైడ్రాలో ఇండ్లు కూలిపోయిన వాళ్ళు. శని ఆదివారాల్లో శనిలాగా దాపురించి కోర్టు లేని రోజులల్ల కొంపలు గూల్చేసుడాయే. ఓ ప్రభుత్వం ప్రజలకు ఒక అవకాశం ఇస్తుంది. అయ్యో నా దానికి పర్మిషన్లు ఉన్నాయి, నేను కోర్టుకు పోతా, కోర్టు నుంచి అనుమతి తెచ్చుకుంటా, ఆ అవకాశం ఇవ్వకుండా కూలగొట్టాలి. ప్రజలకుండే ఆ హక్కును కాలరాయాలనే నియంతృత్వ మనస్తత్వం. కోర్టు లేని రోజులల్ల కొంపలు గూల్చేసుడాయే. అర్ధరాత్రి వేళవాడు ఆపదోలే వచ్చుడాయే. నిద్రలున్న ఇండ్ల మీద బుల్డోజరు దించుడాయే. బడుగు జీవి గూడు మీద పిడుగులు గురిపించుడాయే. ఉలికిపడి లేచెలోపే ఉన్న ఇల్లు గూల్చుడాయే. కరుణగల్ల కేసీఆర్ ఇండ్లకు పట్టాలిస్తే, కాంగిరేసు కగ్గిదల్గా ఉన్న ఇల్లు గూల్చబట్టే. ఖబర్దారు కాంగిరేసు బిడ్డ, ఖబర్దారు కాంగిరేసు బిడ్డ. నీ జులుం ఈడ సాగదు ఇది తెలంగాణ గడ్డ. ఖబర్దారు కాంగిరేసు బిడ్డ. ఈ జులుం ఈడ సాగదు ఇది తెలంగాణ గడ్డ. ఎంత అన్యాయం అంటే పాపం నానా తంటాలు పడి బాధలు పడి పల్లె నుంచి పట్నానికి బతుకొచ్చిన మా అయ్యా. కూలినాలి చేసుకుంట కూడబెట్టిన పైసతో కండలు కంకరగా మార్చి సెమటనే సిమిటిగా బూసి, కండలు కంకరగా మార్చి సెమటనే సిమిటిగా చేసి 20 ఏండ్ల కిందనే ఇగురంగా గట్టి నిల్లు కండ్ల ముందే కూల్చినాడు కాంగిరేసు హైడ్రగాడు. కండ్ల ముందే కూల్చినాడు కాంగిరేసు హైడ్రగాడు. కనికరమన్నది లేని కాంగిరేసు గుండగాడు. ఖబర్దారు కాంగిరేసు బిడ్డ. ఈ జులుం ఈడ సాగదు ఇది తెలంగాణ గడ్డ. ఖబర్దారు కాంగిరేసు బిడ్డ. ఈ జులుం ఈడ సాగదు ఇది తెలంగాణ గడ్డ. పాప ఆ ఇండ్లు కూలగొడుతుంటే వాళ్ళు దుఃఖంతో మా ఇండ్లు కూలగొట్టద్దని ఏడ్చి మొత్తుకుంటుంటే టీవీలలో ఆ వీడియోలు వచ్చి మనం అందరం చూసినాం. ఓ యాంకర్ అడిగింది రేవంత్ రెడ్డిని, అరే మీరు అట్లా ఇండ్లు కూలుస్తుంటే పాప వాళ్ళు ఏడుస్తున్నారు కదా, ఆర్తనాదాలు ఆక్రందనలు చేస్తున్నారు కదా, వాళ్ళు మిమ్మల్ని తిడుతున్నారు కదా, మీకేమనిపిస్తుంది అని అడిగారు. నిజంగా ఇవాళ మీరు తెలంగాణలో ఎవరి దగ్గరకైనా పోయి ఇట్లా తట్టి చూడండి, రేవంత్ రెడ్డి అని పాట పూర్తి కాకముందే నీ మొదలు పెడుతున్నారు జనాలు. పొట్టు తిట్టుడే. ఇక ఒక్క నిమిషం కూడా తెరపి లేకుండా చిన్న ఇక మన వేగంగా వస్తూనే ఉంటాయన్నమాట. ఇక నోట్ల నుంచి భయంకరంగా తిడుతున్నారు. ఇట్లా తిడుతున్నారు కదా, మరి నువ్వేమనుకుంటున్నావు అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, అటువంటి వింటున్నప్పుడు నాకు ఒక షాడిస్టిక్ ప్లెజర్ వస్తుంది అన్నాడు. ఆ ప్రజలు తిడుతున్న తిట్లట ఆయనకు ఒక రకమైన సంతోషం కలిగిస్తాయట. పరపీడన ఆనందం అంటే ఇతరులను పీడిస్తే వచ్చే ఒక ఆనందాన్ని నేను పొందుతున్నా అని చెప్తున్నాడు ఆయన. ఇంతకంటే దుర్మార్గం ఇట్లాంటి వాడిని ఏమంటారు తెలిసిన? సైకో అంటారు. ఇటువంటి వాడిని సైకో అంటారు, మానసిక రోగి. అందుకే నేను ముందే అన్నా, ఈ మానవుడు వేరే దేశంలో ఉంటే అయితే జైల్లేస్తారు, లేకుంటే పిచ్చాసుపత్రిలో బారేస్తారు, అంతేగాని పరిపాలకుడిగా మాత్రం ఉండనివ్వరు. ఇంత అధ్వానంగా ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి బహుశా చరిత్రలో రేవంత్ రెడ్డి తప్ప ఇంకొకరు లేరు. ఇటువంటి వికృత వ్యాఖ్యలు నుంచి పట్నానికి బతుకొచ్చిన మా అయ్యా. కూలినాలి చేసుకుంటా కేంద్రాలను ఎట్లా అభివృద్ధి చేస్తామని ఓ అద్భుతమైన విజన్ చెప్పిండు ఆయన.